అక్కడ అందరూ సంతోషంగా ఉంటే మనం వాళ్ళని ఏమీ చేయలేము. అంతేకాదు, దామిని లీలావతికి కూతురుగా ఉన్నప్పుడే దాన్ని సరిగ్గా నాకు కావలసినట్టుగా వాడుకోలేకపోయాను. ఇప్పుడది ఆనంద భైరవి కూతురుగా అయ్యిందంటే ఇంక దామినిని నేను టచ్ కూడా చేయలేను. సిచ్యువేషన్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే దామిని అనే స్విచ్ని మనం అందుకునే పాయింట్లోకి తెచ్చుకోవాలి. ఏందోనమ్మే, నువ్వు 2.0గా వచ్చి రావడంతోనే రూపంతో పాటు పాపాలు కూడా కొత్త మీటర్లో చేయబోతున్నావని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉండారు. ప్లీజ్ అమ్మి, అది మాత్రం డిసప్పాయింట్ చేయి మాకు. మా చూస్తావుగా ఈ 2.0 అనన్యాని. కాసేపట్లో అక్కడ జరిగేది దత్తత కాదు, వాళ్ళ గుండెలు దహనం. ఏం ప్లాన్ చేస్తుండవమ్మి అసలు? చిట్టిబాబు, ఒరే నానా చిట్టిబాబు, ఎక్కడ్రా చిట్టిబాబు? టిఫిన్ తిందువు రారా. ఇదిగో బాబు, నా మనవడు చిట్టిబాబు ఏమైనా కనిపించాడా? ఇందాక ఇక్కడే ఆడుకుంటున్నాడు. లేదమ్మా, నేను చూడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? హలో, ఎవరు? ఏంటి రంగమ్మా, వాకిట్లో ఆడుకుంటున్నా నీ మనవడి కోసం వెతుక్కుంటున్నావా? అవునమ్మా. ఎవరు నువ్వు? నా గురించెందుకులే కాని విషయం ఏంటంటే, ఎప్పుడో కూతురు అల్లుడు కూలీ పనిలో చచ్చిపోయారు. ఇప్పుడు నీకంటూ ఉన్న ఒక్కగానొక్క మనవడు కూడా కనిపించకుండా పోయాడని పాపం చాలా బాధపడుతున్నట్టున్నావు కదూ? అవునమ్మా. బాధపడకు, నీ మనవడు నా దగ్గరే ఉన్నాడు. నా మనవడు నీ దగ్గరున్నాడా? ఎక్కడమ్మా? ఎక్కడున్నా నా కాడికి పంపించు తల్లి. పంపిస్తాను రంగమ్మా, కానీ నువ్వు ఒక పని చేయాలి. అర్థమైందా? ఏంటమ్మా నువ్వు అనేది? నేనా పాపం చేయలేనమ్మా. ఓహో, అయితే నీ మనవణ్ణి చంపేసి నేనే పాపం చేస్తాను, పర్వాలేదా? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి, వెళ్ళు. అమ్మా ఆనంద, అమ్మా. రంగమ్మా, సమయానికొచ్చావు, రా కూర్చో. అమ్మా, మీతో మాట్లాడాలమ్మా. కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడదాం. అమ్మా, ఈ దత్తత కార్యక్రమం జరిపించే ముందు మీ అందరికీ ఒక నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను.